ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ అయితే ఉంది కదా, సో దీని గురించి అయితే తెలుసుకుందాం. సో దీని వచ్చేసి నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను అనమాట. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మీరు చూడొచ్చు మనకి స్క్రీన్ లో ఏమైతే కనిపించలేదు అనమాట. అంటే మనకి ఇది ఇన్విజిబుల్ అనమాట. కానీ మనం మన మొబైల్ ని కనుక లైవ్ టెస్ట్ కనుక కనెక్ట్ చేసామనుకోండి మనకైతే ఫ్లోటింగ్ బటన్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే ఫ్లోటింగ్ బటన్ కి ఇక్కడ ప్రాపర్టీస్ అయితే చూడొచ్చు. మన బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయొచ్చు. అలాగే ఎలివేషన్ అనమాట. ఎలివేషన్ అంటే ఏంటంటే మనకి ఎక్కువ ఫ్లోట్ అవుతున్నట్టు మనకైతే కనిపిస్తుంది అనమాట. దాన్ని మనం ఇక్కడ ఎలివేషన్ అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఐకాన్ అనమాట. అంటే మనం ఐకాన్ అయితే అప్లోడ్ చేయొచ్చు. అంటే ఒక ఇమేజ్ ని మీరు అప్లోడ్ చేసి ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మనకి ఆ ఇమేజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్ ఐకాన్ నేమ్ అనమాట. అంటే ఇక్కడ మనం మెటీరియల్ ఐకాన్ యొక్క నేమ్స్ కనుక ఇచ్చామనుకోండి మనకి ఆ యొక్క ఐకాన్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. అంటే మనం డిఫాల్ట్ గా ఒక ఇమేజ్ ని అప్లోడ్ చేసి ఐకాన్ గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకి చాలా ఐకాన్స్ అయితే ఆల్రెడీ ఉంటాయి అనమాట. మెటీరియల్ ఐకాన్ అయితే అంటాం వాటిని. వాటి యొక్క నేమ్ కనుక ఇక్కడ ఇచ్చామనుకోండి మనకి ఐకాన్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ యాడ్ అని నేను టైప్ చేశాను కదా, నాకు ప్లస్ సింబల్ అయితే వస్తుంది అనమాట. ప్లస్ అంటే యాడ్ చేయమన్నట్టు మనకి ఆ సింబల్ ఉంటది కదా, అది వస్తుంది ఇక్కడ. ఇంకా చాలా మెటీరియల్ ఐకాన్స్ అయితే ఉంటాయి అనమాట. మనం ఇక్కడ ఏ మెటీరియల్ ఐకాన్ అయితే తీసుకుంటున్నామో దాని యొక్క కలర్ అయితే మనం ఇక్కడ నుంచి చేంజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్జిన్ అనమాట. అంటే కింద పైన మనకి స్పేస్ అయితే వస్తుంది కదా, సో దాన్ని మనం మార్జిన్ అయితే అంటాం అనమాట. మనకి ఎంత మార్జిన్ కావాలి ఏంటనేది ఇక్కడ నుంచి అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే సైజ్ అనమాట. మనకి అది ఎంత సైజ్ కావాలన్నది ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి విజిబుల్ అనమాట. సో ఇది కనుక టిక్ లో ఉందనుకోండి మనకి ఫ్లోటింగ్ బటన్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ అన్టిక్ చేశారనుకోండి మనకి ఫ్లోటింగ్ బటన్ అనేది కనిపించదు అనమాట. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మీరు మొబైల్లో చూసినట్టయితే ఇక్కడ మనకి ఫ్లోటింగ్ బటన్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి మనకి ఎటువంటి ఫ్లోటింగ్ బటన్ అయితే కనిపించదు. మీకు ఆల్రెడీ చెప్పాను, మనమైతే మన మొబైల్ ని కనెక్ట్ చేస్తే అప్పుడే మన మొబైల్లో కనిపిస్తుంది. ఇక్కడ మనకి డైరెక్ట్ గా అయితే కనిపిదు అనమాట. ఒకవేళ మీరు మీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ ఇన్స్టాల్ చేసుకున్నా మనకి ఇదైతే కనిపిస్తుంది. అంటే ఇక్కడ డైరెక్ట్ కనిపిదు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్లోటింగ్ బటన్ కి మనం అయితే చేంజెస్ అయితే చేద్దాం అనమాట. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే బ్లూ అయితే ఉంది కదా, సో దీన్ని అయితే నేను చేంజ్ అయితే చేస్తున్నాను అనమాట. గ్రీన్ కలర్ కి సెట్ చేస్తున్నా. అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసి ఈ బటన్ నేను క్లిక్ చేస్తాను. మీరు చూడొచ్చు మనకి ఆ బటన్ అయితే క్లిక్ అవుతుంది. అండ్ అలాగే మనకి ఆ సింబల్ అనేది కూడా రొటేట్ అవుతుంది అనమాట. ప్లస్ సింబల్ అనేది అది ఎందుకు రొటేట్ అవుతుంది అంటే ఇక్కడ అడిషనల్ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి కదా, సో దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి రొటేట్ ఆన్ క్లిక్ అని ఉంది కదా, అంటే మనం ఎప్పుడైతే ఈ ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ క్లిక్ చేస్తామో అది రొటేట్ అవుతుంది అనమాట. ఇది తీసేస్తే మనకి అది రొటేట్ అవ్వదు అనమాట. ఇట్లా మనకు కావాల్సిన ఆప్షన్స్ అన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మళ్ళీ ట్యాప్ చేస్తాను చూడండి, మనకి రొటేట్ అవ్వట్లేదు అనమాట. అది వచ్చేసి ఐకాన్ కలర్ వచ్చేసి ఎల్లో సెట్ చేస్తాను అనమాట. నేను వచ్చేసి ఇప్పుడు మనకి అది ఎల్లో కలర్ లోకి అయితే సెట్ అయింది. మీరు చూడొచ్చు వైట్ కలర్ లో ఉన్న కాస్త ఎల్లో కలర్ లోకి వచ్చింది అనమాట ఐకాన్ కలర్. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ మెటీరియల్ ఐకాన్ నేమ్ యాడ్ అని ఉంది కదా, సో ఇప్పుడు యాడ్ బదులు నేను వచ్చేసి సెర్చ్ అని అయితే ఎంటర్ చేస్తాను అనమాట. సెర్చ్ అని ఎంటర్ చేయగానే మనకు వచ్చేసి సెర్చ్ ఐకాన్ అయితే వస్తుంది. మీరు చూడొచ్చు మనకి సెర్చ్ ఐకాన్ అయితే వచ్చింది అనమాట. అంటే మనం ఇక్కడ ఏదైతే టైప్ చేస్తామో ఐకాన్ అనేది ఇక్కడ మనకు వస్తుంది. కానీ ఇక్కడ మనం ఏం టైప్ చేస్తే మనకి ఇక్కడ ఏ ఐకాన్ వస్తుంది అని మనకి ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఐకాన్ కి నేమ్స్ అయితే ఉంటాయి డిఫరెంట్ ఐకాన్స్ కి. వాటి నేమ్స్ మనకి ఎలా తెలుస్తుంది ఏంటి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. ఒక వెబ్సైట్ అయితే ఉంది. ఆ వెబ్సైట్ లో మనకి అన్ని రకాల ఐకాన్స్ అయితే ఉంటాయి అనమాట, మెటీరియల్ ఐకాన్స్. సో ఆ వెబ్సైట్ చెప్తాను, ఎలా యూజ్ చేయాలి ఏంటది కూడా చెప్తాను అనమాట. అండ్ అలాగే మీరు చూస్తే నెక్స్ట్ వచ్చేసి ఎలివేషన్ అనమాట. ఇప్పుడు ఎలివేషన్ వచ్చేసి నేను 0 పెడతాను చూడండి. సో 0 పెట్టేస్తే మనకి ఎలివేషన్ అన్నది పోద్ది అనమాట. ఇప్పుడు చూడొచ్చు మనకి ఎలివేషన్ అన్నది ఉండదు అనమాట ఇక్కడ. కాబట్టి మనకి దాన్ని బట్టి మనం ఎలివేషన్ అయితే సెట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు వచ్చేసి నేను 20 పెట్టాను కదా, ఇప్పుడు 20 పెడితే మనకి ఈ బటన్ అనేది ఎక్కువ ఫ్లోట్ అవుతున్నట్టు కనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం బ్లాక్స్ లోకి అయితే వెళ్దాం. బ్లాక్స్ లో ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ అయితే క్లిక్ చేస్తే సేమ్ మనం నార్మల్ బటన్ యూస్ చేసినప్పుడు ఎలాంటి బ్లాక్స్ అయితే ఉంటాయో సేమ్ దీనికి కూడా అలాంటి బ్లాక్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ అలాగే మిగిలిన ఇక్కడ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ సంబంధించిన బ్లాక్స్ అయితే ఉంటాయి అనమాట. నార్మల్ గా ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ క్లిక్, అలాగే నార్మల్ బటన్ కూడా సేమ్ క్లిక్ ఉంటుంది, లాంగ్ క్లిక్. సో ఇవే అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసి. సో వీడియో అయితే ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.